పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితులను చిన్నచూపు చూస్తున్న ఆయన వెంటనే కేంద్ర హోంమంత్రి పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూకి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో నిజంగానే వారు నిరూపించుకున్నారు. మేము దళితుల వ్యతిరేకంగా అని చెప్పి వారు నిన్న నిరూపించుకున్నారు. అంటే వారి మనసులో ఎంత కక్ష ఉందో దళితుల పైన మనకు బయట తెలిసింది. ఆయన మాట మాటకు అంబేద్కర్ 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 అందరూ కూడా వారి మంచి గురించి మాట్లాడినప్పుడు అమిత్ షాకు ఏదో కోపం వస్తుంది. అందు గురించి ఆ వివక్ష ఏదైతే ఉందో కులాల మీద అమిత్ షా ఆ మాటలలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. నేను నిన్ననే దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు 3000 సంవత్సరాల కుల వివక్ష వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేశారో దళితులకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక ఆత్మ గౌరవం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారో వారిని కించపరచడం చాలా బాధాకరంగా ఉంది. మేము తక్షణమే అమిత్ షా గారిని క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలని దళితులు కోరుతుంటే ఆయన ఇంకేదో మెసేజ్ ఇస్తున్నాడు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు హోమ్ మినిస్టర్గా ఉండి దళితులను ఎట్లా మంచిగా చూసుకోవాలి, వారిని ఎట్లా ప్రోత్సహించాలని చెప్పి చూడాలి. కానీ వారి మనోభావాలను దెబ్బతినేలాగా మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని వాపస్ తీసుకొని దళితులందరికీ కూడా క్షమాపణ